Aspirants, welcome to our ఛానల్ మై డ్రీమ్ గవర్నమెంట్ జాబ్. సో ఈరోజు ఏదైతే మనం 2023 కరెంట్ అఫైర్స్కి కంటిన్యూషన్గా ఈ పార్ట్లో మనం చర్చించుకుందాం. సో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 భారత్ మహిళల హాకీ జట్టు స్వర్ణం గెలుచుకున్నది. సో మన భారత్ మహిళల హాకీ జట్టు అనేది స్వర్ణం గెలుచుకోవడం జరిగింది ఈ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో. సో రన్నరప్ ఎవరు అంటే జపాన్. సో జపాన్ మీద మన వాళ్ళు 4-0 తేడాతో గెలవడం జరిగింది. ఈ ఫైనల్ అనేది ఎక్కడ జరిగిందంటే రాంచీలో. సో ఇలాంటి డైరెక్ట్ బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి ఏదంటే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 మహిళల హాకీలో విజేతలు ఎవరు. సో మన ఇండియా గెలిచింది కాబట్టి, మన ఇండియన్ ఉమెన్స్ టీం గెలిచింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ పాయింట్, సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2023 హాకీ. సో దీంట్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జోహార్ కప్ ఈ క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినది. సో ఇలాంటి క్వశ్చన్స్ నార్మల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సిలో ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఈ గ్రూప్ 2 కూడా, ఎందుకంటే ఈసారి 30 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ అనేది హాకీకి సంబంధించింది. ఇది 2023కు గాను జర్మనీ గెలిచింది. వీళ్ళు రెండోసారి గెలవడం జరిగింది జర్మనీ. సో రన్నరప్ వచ్చి ఆస్ట్రేలియా, యుఎస్, ఆస్ట్రేలియా. సో 3వ స్థానంలో మన భారత్ అనేది నిలవడం జరిగింది, భారతదేశము. సో ఇది ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో. ఓకే. సో ఒకటి, ఏదైనా ఒక క్రీడ జరిగినప్పుడు ఆ క్రీడకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది, తర్వాత గెలుపు, తర్వాత ఓటమి, అవసరమైతే మనం 3వ ప్లేస్ కూడా మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్, సో ఆసియా పారా గేమ్స్ 2023. సో ఈ ఆసియా పారా గేమ్స్ 2023కు గాను ఈ మస్కాట్ ఏంటంటే డివైన్ బర్డ్ ఫీఫీ. ఈ డివైన్ బర్డ్ ఫీఫీ అనేది మస్కాట్గా ఉంది. సో ఈ ఆసియా పారా గేమ్స్ 2023 అక్టోబర్ 22 నుంచి 28 వరకు చైనాలో గల హాంగ్జూలో జరిగింది. సో దీనికి సంబంధించిన డివైన్ బర్డ్ ఫీఫీ అనేది మస్కాట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, సో ఈ ఆసియా గేమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇది వచ్చి పథకాలకు సంబంధించిన పట్టిక. సో ఫస్ట్ చైనా ఉందన్నమాట. మొత్తం చైనాకు 521 మెడల్స్ రావడం జరిగింది. సో ఇక్కడ ఈ కొంచెం డేటాలో కింద ఒకటి పడింది. సో ఇది కరెక్ట్ చేసుకోవాలి. 521 మెడల్స్. మన ఇండియాకి 111 మెడల్స్ రావడం జరిగింది. ఏదైనా ఒక పోటీలో ఇన్ని మెడల్స్ రావడం, సో ఈ 111లో 29 గోల్డ్, 31 సిల్వర్ మరియు 51 బ్రాంజ్ అంటే కంచు రావడం జరిగింది. కాబట్టి మనకి ఇండియా 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో ఇరాన్, జపాన్ అండ్ దక్షిణ కొరియా. సో ఇది ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ పాయింట్, సో 2023 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు గోవాలో 37వ జాతీయ క్రీడలు జరగడం జరిగింది. సో ఈ జాతీయ క్రీడలు 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయంటే గోవాలో జరిగాయి. సో దీనికి గాను భారతీయ దున్నపోతుకు సంబంధించినటువంటి మోగా. సో ఇది ఒక టైప్ ఆఫ్ మన ఇండియన్కి సంబంధించిన బఫెలో అనమాట. దీని యొక్క మస్కాట్ సింబల్ మోగా, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ పాయింట్, సో ఏదైతే ఈ గేమ్స్ జరిగాయో మన 37వ జాతీయ క్రీడల్లో మొదటిగా నిలిచినటువంటి రాష్ట్రం వచ్చి మహారాష్ట్ర, తర్వాత సర్వీసెస్. సో సర్వీసెస్ అన్న మన డిఫెన్స్ కావచ్చు. నెక్స్ట్ హర్యానా, మధ్యప్రదేశ్. సో ఇలా ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకుంటే మనకి ఏదైనా బిట్ వచ్చినా దాన్ని ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాయింట్, సో రికార్డు స్థాయిలో 26వసారి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ ఎవరంటే పంకజ్ అద్వానీ. సో 2023కు సంబంధించినటువంటి బిలియర్డ్ ఛాంపియన్షిప్ అనేది పంకజ్ అద్వానీ 26వసారి గెలవడం జరిగింది. నెక్స్ట్ ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా, ఇది అందరికీ తెలిసిన విషయమే, ఆస్ట్రేలియా ఛాంపియన్గా గెలవడం జరిగింది. రన్నరప్ భారత్. సో ఆ మ్యాచ్ ఇంకా ఎవరు మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. నెక్స్ట్ పాయింట్, సో అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, సో ఆపరేషన్ అజయ్. సో ఈ ఆపరేషన్ అజయ్ గాజాలో హ్యూమస్లో కొనసాగుతున్న ఘర్షణలు, అంటే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ మరియు ఈ గాజా ఈ ఏదైతే ఘర్షణలు జరిగినాయో అక్కడి నుంచి మన రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మన కంప్లీట్ ఇండియాకు సంబంధించిన ఎవరన్నా సిటిజన్స్ అక్కడ ఉంటే వాళ్ళను మన ఇండియాకి తరలించడానికి ఆపరేషన్ అజయ్. సో డైరెక్ట్ క్వశ్చన్, ఆపరేషన్ అజయ్ దేనికి సంబంధించినది. సో ఏదైనా మిలిటరీ ఆపరేషనా, లేదంటే మన ఇండియన్ సిటిజన్స్ని తీసుకురావడమా, ఇలాంటి డైరెక్ట్ మనకు అడిగే అవకాశం ఉంది. సో ఇజ్రాయెల్ నుంచి తమ పౌరుల్ని తరలించడానికి భారతదేశం ప్రారంభించినటువంటి మిషన్. ఓకే.
పాలస్తీనా, ఇజ్రాయిల్ ఏవైతే ఇవి ఉన్నాయో, గాజాలో ఈ అటాక్స్ ఇవి ఉన్నాయో దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలితో ఉన్నటువంటి దేశాలకు సంబంధించి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో 2023కి గాను మొత్తం 125 కంట్రీలకి చేసే ర్యాంకింగ్లో మన భారతదేశం 111వ ర్యాంకింగ్ ఉంది. సో ఇది కొంచెం మనం చాలా సెన్సిటివ్గా ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే దేశంలో అన్ని రంగాల్లో మనం ఇంత టాప్ మోస్ట్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ హంగర్ ఇండెక్స్లో ఫస్ట్ నుంచి 1 to 28th ర్యాంక్ వరకు వస్తే ఓకే, కానీ 111 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనము ఆఫ్రికన్ కంట్రీస్ తర్వాత మనమే ఉన్నట్లు లెక్క. నెక్స్ట్ పాయింట్, సో ఉత్తరప్రదేశ్లో మనకి ఏదైతే ఉందో నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ అంటే జాతీయ జల జంతువుగా ఆల్రెడీ మనము గంగా నది యొక్క డాల్ఫిన్ని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అలాగే ఈ గంగా నది యొక్క డాల్ఫిన్ని ఇటీవల ఒక రాష్ట్రం తన యొక్క రాష్ట్ర ఆక్వాటిక్ అనిమల్గా ప్రకటించడం జరిగింది. అది ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. సో మన నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ ఏదంటే గంగా నదిలో ఉన్నటువంటి డాల్ఫిన్. సో అలాగే ఏ రాష్ట్రము ఇటీవల గంగా నది యొక్క డాల్ఫిన్ని తన యొక్క ఆక్వాటిక్ అనిమల్గా ప్రకటించడం జరిగిందంటే ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ పాయింట్, దేశంలోనే తొలి సెమీ హై స్పీడ్ రైలు అంటే దీన్ని నమో భారత్. సో ఆల్రెడీ మీకు తెలుసు వందే భారత్ ఏంటి, నమో భారత్ అనేది. సో ఇది నమో భారత్. దీనికి ముందుగా దాని పేరు వచ్చి ర్యాపిడ్ ఎక్స్ అయితే మనం పెట్టుకున్న పేరు నమో భారత్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రీసెంట్గా మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో ఒక హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏదైతే ఉందో హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రానికి సంబంధించి ఆ కేంద్రం పేరు వచ్చి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఈ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఈ కేంద్రం ఎవరికంటే దివ్యాంగులకి, అంటే హ్యాండిక్యాప్లో కూడా మంచి స్పోర్ట్స్ ఆడగల ఎవరైతే ఉన్నారో క్రీడాకారుల గురించి. సో మన డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒక హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఇటీవల నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించాడైనా అడగొచ్చు, ఏ ప్రాంతంలో, లైక్ గ్వాలియర్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్, సో హెల్త్ వే అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన HEALTH, వే అంటే దారి అంటే మార్గము, హెల్త్ వే. సో ఈ హెల్త్ వే అంటే మీకు అందరికీ తెలిసిందే, రింగ్ రోడ్ పక్కన మన కేటీఆర్, ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఐ థింక్ వాళ్ళు దిగిపోక ఒక 4 months ముందు, ఐ థింక్ 2013 సెప్టెంబర్ టైంలో 2023 సెప్టెంబర్ టైంలో ఈ సైకిల్ ట్రాక్ ఏదైతే ఉందో రింగ్ రోడ్ పక్కన ఒక సైకిల్ ట్రాక్ వేశారో దానిపైన ఎండపడకుండా ఈ సోలార్ ప్యానల్స్ బిగించడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి సోలార్ రూఫ్ ఉన్నటువంటి సైక్లింగ్ ట్రాక్ హైదరాబాద్లో ప్రారంభం. అంటే దాని పేరు వచ్చి హెల్త్ వే. అంటే ఇది అందరికీ తెలుసు, రింగ్ రోడ్ దగ్గర సోలార్ రూఫ్ ఉండే సైకిల్ ట్రాక్ ఎక్కడ అంటే హైదరాబాద్లో అందరు పెడతారు, కానీ హెల్త్ వే దాని పేరు. సో మన క్వశ్చన్ ఈ విధంగా అడగొచ్చు, ఎందుకంటే మనం క్వశ్చన్స్ ఎప్పుడైనా కొంచెం ఫిల్టర్ చేయడానికి ప్రిపేర్ కాని అభ్యర్థికి ఫిల్టర్ చేయడానికి అలా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, భారత్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సంప్రీతి 11 అంటే ఈ సింబల్ వాడుకోవచ్చు. సంప్రీతి 11 అనేది డిఫెన్స్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ద బంగ్లాదేశ్ అండ్ ఇండియా. సో మన ఇండియానే పెద్ద దేశం, బంగ్లాదేశ్ కంటే మనం బంగ్లాదేశ్కి కొన్ని నైపుణ్యాలు మన దగ్గర ఉండేవి కలిసి వాళ్ళకి నేర్పించడం. సరే, మరి బంగ్లాదేశ్ వాళ్ళు మనకంటే చిన్న కంట్రీ, వాళ్ళ దగ్గర ఏం నైపుణ్యాలు ఉంటాయంటే చెప్పలేము. ఒక్కొక్కరి కల్చర్, ఒక్కొక్కరి వాతావరణము, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సో డిఫరెంట్గా ఉండడం వల్ల వాళ్ళ దగ్గర కూడా కొన్ని టెక్నిక్స్ ఉండొచ్చు. అట్లీస్ట్ మనం ఒక 10 skills వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి వీ కెన్ గెట్ అట్లీస్ట్ 1 skill దట్ విల్ హెల్ప్స్ ఎ లాట్. సో ఏదైనా వార్ వచ్చినప్పుడు మనకి అట్లా ఒక దేశాల మధ్య సత్సంబంధాల కోసం మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో సంప్రీతి 11 అనేది దేనికి సంబంధించినటువంటిది అంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగినటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్, BRO అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. బార్డర్లో ఏవైతే రోడ్స్ ఉంటాయో అంటే ఇండియాకి అంతర్జాతీయ బార్డర్స్ మధ్యలో ఉన్నటువంటి రోడ్ ఆర్గనైజేషన్ జనరల్గా రఘు శ్రీనివాసన్ నియమించడం జరిగింది. సో రఘు శ్రీనివాసన్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వ్యక్తి? BSF, ఇస్రో, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO,
ఇలా డైరెక్ట్ సిఐఎస్ఎఫ్ ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో రఘు శ్రీనివాసన్ అనే అతను బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి. సో మాల్దీవుల అధ్యక్షుడు మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత మన ఛానల్లో కూడా 2-3 వీడియోస్ మాల్దీవ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక 3 మినిస్టర్లను సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ మార్చి 15కి అల్టిమేటం అన్నారు. ఆ మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్కి ఏమో మార్చడం జరిగింది. వాళ్ళు కంప్లీట్గా మనోళ్ళు బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పి అందరు లక్షద్వీప్స్కి ఇప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం ఇలాంటి అందరికీ తెలుసు. కాబట్టి మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ మైజు. ఈయన కొంచెం చైనాకు ఫేవర్ అయినటువంటి వ్యక్తి. సో మీకు టైం ఉంటే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. మాల్దీవ్స్ గురించి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ UNWTO అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం WTO ఆర్గనైజేషన్కి సంబంధించి, అంటే వరల్డ్ ట్రేడ్ కాదు, ఇది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో UNWTOకి సంబంధించిన టూరిజం విలేజ్. సో గుజరాత్లో ఉన్నటువంటి దోర్డో అనే విలేజ్కి సో టూరిజం విలేజ్ 2023 అవార్డు దక్కడం జరిగింది. సో మన డైరెక్ట్ క్వశ్చన్, UN వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారి సో 2023కి ఎంపికైనటువంటి భారతదేశంలో గల విలేజ్ ఏది అని అయినా అడగవచ్చు, లేదంటే ఏ రాష్ట్రంలోని విలేజ్ ఎంపికైంది అని కూడా అడగవచ్చు. 2 విధాలుగా క్వశ్చన్ ఉంటుంది. సో మీరు జస్ట్ ఒక 10 నిమిషాలు ఇట్లా బ్రీఫ్గా దీన్ని చూసుకున్నట్లయితే మనకు బిట్ అనేది మిస్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ సో దట్ I will get more motivation to do the very interesting facts for the competitive exams. Thanks for watching.